శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కన్నడ భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుంటున్నారు. కన్నడ భక్తులు శ్రీ భ్రమరాంబికా దేవిని తమ ఆడబడుచుగా భావించి ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ కారణంగా ఉదయం 4:30 నుంచే కన్నడ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వేసవి సెలవులు కూడా కావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని లడ్డూ ప్రసాద పంపిణీ విషయంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టింది దేవస్థానం. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదం విక్రయిస్తున్నామని తెలిపారు ఆలయ ఈవో పెద్దిరాజు. ఇప్పటికే స్పర్శ దర్శనాన్ని రద్దు చేసిన ఆలయ కమిటీ ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఉగాది సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్ల కోసం అదనపు సిబ్బందిని కేటాయించింది. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ప్రస్తుతం స్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.